హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 ఇండియన్ వేరియంట్. ఇది ఆల్రెడీ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో నిన్న ఈవినింగే చేశాను. సో చూడకపోతే మీద ఐకార్స్లో వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయండి. సో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆ వీడియో కింద నేను ఒక కమెంట్ పిన్ చేశాను. సో మీకు ఈ రెడ్మీ నోట్ 7కి సంబంధించి ఏం వీడియోస్ కావాలి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. సో చాలా మంది జీక్యామ్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పారు. సో అందుకే నేను ఫస్ట్ దీనికి సంబంధించిన జీక్యామ్ వీడియో అయితే చేస్తున్నాను. సో దీనికి ఏ జీక్యామ్ సపోర్ట్ చేస్తుంది, బెస్ట్ జీక్యామ్ ఏది దీనికి సపోర్ట్ చేసేది, అండ్ జీక్యామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ కొన్ని శాంపిల్స్ని కూడా మనం చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటంటే రెడ్మీ నోట్ 7లో మనకు డైరెక్ట్గా కెమెరా టు ఏపీఐ అనేది ఎనేబుల్ అయ్యి వస్తుంది. అంటే మనం సింపుల్గా జీక్యామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ మనం రెడ్మీ ఫోన్స్లో చూసుకుంటే మనకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బూట్ లోడర్ అన్లాక్ చేయాలి, మళ్ళీ కెమెరా టు ఏపీఐ ఎనేబుల్ చేయాలి. సో పెద్ద ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు మనం ఈ రెడ్మీ నోట్ 7లో మాత్రం డైరెక్ట్గా దీనికి సపోర్ట్ చేసే జీక్యామ్ ఏపీకేని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. జీక్యామ్ అయితే ఎంజాయ్ చేయవచ్చు. సో ఆల్రెడీ దీనికి సపోర్ట్ చేసే జీక్యామ్ అయితే నేను నిన్న నైట్ అంతా ఎతికాను, ఒకటి దొరికింది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దాంట్లో నైట్ సైట్ మోడ్ వర్క్ అవుతుంది, పోర్ట్రేట్ మోడ్స్, సో అన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఆ జీక్యామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో లింక్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి, పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయండి. సో జీక్యామ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అవ్వగానే మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ కెమెరా అని ఉంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోర్ట్రేట్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్ట్రేట్స్ రెండు కూడా ఉన్నాయి మనకు దీంట్లో. అండ్ పానోరామా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు వీడియో కూడా తీయొచ్చు. అండ్ ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్లయితే నైట్ సైట్ మోడ్ ఉంది అండ్ ఫోటోస్పియర్, స్లో మోషన్, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్దాము. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం మనం దీంట్లో 4K 30 FPSలోనైతే వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. అండ్ మనకు దీంట్లో స్టెబిలైజేషన్ కూడా ఉంది, వీడియో స్టెబిలైజేషన్. ఓవరాల్గా జీక్యామ్ సెట్టింగ్స్ చూసుకుంటే ఇవి. సో నేను ఇప్పుడు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. సో శాంపుల్స్ చూడండి. సో జస్ట్ కొన్నే చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను. ఆ రివ్యూలో నేను జీక్యామ్ అండ్ స్టాక్ క్యామ్ రెండింటిని పక్కన పెట్టేసి డీటెయిల్గా కంపారిజన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు కొన్ని శాంపుల్స్ని మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా కొన్ని శాంపిల్స్ అయితే నేను చూపించాను అండ్ టెస్ట్ చేస్తున్నాను నేను దీన్ని. సో కంప్లీట్గా కెమెరాని టెస్ట్ చేసి ఒక ఫుల్ కెమెరా రివ్యూ అయితే ఇస్తాను. సో దీన్ని జీక్యామ్తో స్టాక్ కెమెరా రెండింటిని కంపేర్ చేసి ఇస్తాను. సో అప్పటివరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ మీకు ఇంకేం వీడియోస్ కావాలి ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో అడగండి. అండ్ అదేవిధంగా ఈ ఫోన్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి. దీనికి సంబంధించిన ఒక FAQ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.